ఇక్కడికి ఈ వీడియో వచ్చేసి మా అత్తగారి ఊర్లో తీసిందనమాట. అంటే మా ఊర్లో అనమాట. ఇంకా అత్తగారి ఊరేంది నా ఊరేందండి, అంతా ఒకటే కదా. పెళ్ళిగా అంతసేపు నాది మా ఊరు. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడ ఉంటున్నానన్నది కాదు, నేను ఎక్కడ ఉన్నా ఏం చేసినా కానీ మా ఊరే కదా అదనమాట. ఇది మా ఊరు అనమాట. ఇంకా మా ఊర్లో మా ఇండ్లు వచ్చేసి పక్కన ఉంటుంది. ఇది మా ఆడపిల్ల వాళ్ళ ఇల్లు. వాళ్ళది చాలా అంటే మామందరం ఒకటే అనమాట. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమి ఉండదు. మామందరం బీదోళ్ళమే అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆడపిల్ల మార్నింగ్ అయితే పనికి వెళ్ళిపోతుంది. ఆమె పనికి పోతుంది, మా అత్త కూడా పనికి వెళ్ళిపోతుంది. కాకపోతే మేము పోయినామని చెప్పేసి మా అత్త అయితే పనికి పోకుండా ఇంటి దగ్గరే ఉంది అనమాట. ఇంకా మేమైతే అందరం పొలం పనులకు పోయేటోళ్ళమే. నేను చదువుకున్నాను అనేసి నాకు పొలం పనులు రావనేసి మాత్రం అనుకోవద్దండి. నాకు కూడా మంచిగానే వచ్చు. అన్ని పొలం పనులకు అయితే నేను వెళ్తూ ఉంటుంది ఇక్కడికి రానప్పుడు. ఇంకా ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాం కదా, అది కూడా ట్రై చేయాలి. పొలం పనికే పోవాలనిపిస్తుంది. ఈ ఫీల్డ్లోకి వచ్చి అంటే ఇప్పుడు మనం ఒకరి దగ్గర జాబ్ చేసామనుకోండి, ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది వినేలాగా ఉంటుంది. కానీ మనము సెల్ఫ్ రెస్పెక్ట్గా బతికిన వాళ్ళకి అలాంటివన్నీ సెట్ అవ్వవు అనమాట. అందుకోసము మనం ఎక్కడ నిలకడగా ఉండలేను నేనైతే మాత్రం. అంటే ఎందుకు నిలకడగా ఉండలేను అంటే దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా నేను జాబ్ మానేస్తానన్నాను అన్న దానికోసం అయితే అప్పుడైతే చెప్పేస్తాను. ఇక్కడ వచ్చేసి రొట్టె చేస్తున్నాను. మా ఆయన మార్నింగే పోయినాడు చేపలు తీసుకురానికి నంద్యాలకి. ఇంకా మా ఊరికి నంద్యాల చాలా దగ్గరే, 20 కిలోమీటర్స్ ఉంటాయి. కాకపోతే మా ఆయన వేరే చోట కూడా దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే మా ఊర్లోనే చేపలు కూడా పడతారు. కాకపోతే ప్రజెంట్ అయితే పట్టడం లేదు. అందుకోసం అయితే నంద్యాలకు పోయినాడు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన వచ్చేసరికి అయితే రొట్టె చేశాను అనుకోండి, పిల్లలకు వెంటనే చేసి పెడితే తింటారు కదా. అందరూ పసిపిల్లలే ఉన్నారు. పైగా ఎండాకాలం కదా, ఎండ ఎక్కువ ఉంటుంది. ఇది మా అత్త వాళ్ళ ఇంటి బయట చిన్న పొయ్యి అయితే ఉంటుంది. అదనమాట. పల్లెటూరులో ఉన్నారనుకోండి ప్రతి ఒక్కరికి పొయ్యి అయితే బయట ఉంటుంది. నేను ఉన్నప్పుడు కూడా పొయ్యి అయితే ఉంది. ఇంకా ప్రజెంట్ నేనైతే ఇక్కడ లేను కదా, అందుకోసం అయితే మా ఇంట్లో చిందరబందరగా ఉంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇక్కడ నేను రొట్టెలు చేస్తున్నాను. ఇంకా మా అత్త నేను లేచేసరికి అయితే పిండి తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టేసింది. వచ్చి చెప్పింది అనమాట, రొట్టె కొట్టమ్మా అని. సరే అని చెప్పేసి కొడతా ఉన్నాను. మామూలుగా నాకు పొయ్యి మీద వంట చేశాను అనుకోండి, కళ్ళు అయితే ఎర్రగా అయిపోతాయి. అందుకోసమే నాకు ఈ గ్లాస్ అనమాట. ఇంకా ఎక్కువసేపు ఎక్కడైనా చూసినా కానీ వెంటనే కళ్ళలో నీళ్ళు వస్తాయి. పొగ ఎక్కువ పడినా కళ్ళల్లో చిన్న చిన్న గుల్లలు అనేవి పుడతాయి. అందుకోసం నేను ఎక్కువసేపు పొగ దగ్గర అయితే ఉండను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్త అయితే రొట్టె కొట్టమని చెప్పేసి బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు అత్త కోడళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అనే వాటి గురించి అయితే కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. కాకపోతే నేను ఫేస్ చేసినవి అన్నవి మా అత్త లాంటి అత్త ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆమె మంచికి మంచి ఉంటుంది, చెడుకు చెడుగా ఉంటుంది. అంతే తప్ప అంతకు మించి ఏమి ఉండదు. ఇంకా ఫైనల్గా వచ్చేసి చెప్పాలనుకుంటుందంటే ఏంటంటే, అత్తాకోడల బాండింగ్ అనేది 2 సామెతలలో అయితే ఎవరైనా చెప్పేస్తారు. ఎందుకంటే ఈరోజు కోడలుగా ఉన్నారు అంటే రేపొద్దున అత్తగా అవుతారు. అలాంటి వాళ్ళు అజమాయిషి అయితే చేశారు. మామూలుగా అయితే ఒక 2 సామెతలలో మీకు ఈజీగా చెప్పేస్తాను. అప్పట్లో కోడళ్ళు ఎలా ఉండేవారు, అత్తలు ఎలా ఉండేవారు అనేది అయితే ఇప్పుడు చెప్పేశాను. ఒకటి, ఫస్ట్ ఏం చేస్తున్నావు కోడలా అంటే, ఉలగబోసి ఎత్తుకుంటున్నాను అత్త అనేసి అంటూ ఉంటారు మా ఊళ్ళో అయితే. దానికి అర్థం ఏంటో మీకు తెలుసో లేదో తెలీదు, మీరు వినింటే మాత్రం కామెంట్ చేసేయండి. దాని అర్థం వచ్చేసి కోడలికి ఏది పని లేకపోతే అత్త ఏమన్నా తిడతాదేమో అన్న ఒక చిన్న భయంతో కోడళ్ళు వచ్చేసి అక్కడ ఏదన్నా బ్యాళ్ళు కానీ బియ్యం కానీ, అంటే అప్పుడు అన్నీ చేసుకొని తినేటోళ్ళు. ఇప్పట్లాగా అన్ని ప్యాకెట్లలో అన్నీ నీట్గా ఉండి వచ్చినేటివి కాదు. అప్పుడు అన్నీ చేసుకోవాలి, తినాలి. కాబట్టి ఆమె ఏ పని లేకపోయినా కోడలు ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే బెటరు. లేదంటే మా అత్త నన్ను తిడుతుంది, కొడుతుంది అన్న ఏదో ఒక ఫీలింగ్. అంటే అప్పుడు కోడళ్ళకు చాలా అంటే చాలా భయము. అప్పుడు కోడళ్ళనే కాదు, పెద్దవాళ్ళంటే ప్రతి ఒక్కరూ మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, ఎవరికి వాళ్ళే రాజులు అయిపోయినారు అని ఒక చిన్న సామెత ఉంది కదా. ఆ సామెత ప్రకారము ఇంకా ఆమె ఏమని అంటారేమో అని ఒక ముందు భయంతో అయితే అన్నీ ఉలగబోసి మళ్ళీ ఏరుకుంటా ఏదో పని చేయాలంటే చెయ్యాలి అన్నట్టు చేస్తూ ఉంటారనమాట. అది కోడళ్ళు. ఇంకొకటి, అత్త మీద కోపం దుత్త మీద చూపించింది అనేసి అంటూ ఉంటారు. అది ఏంటంటే ఇంకా మామూలుగా అయితే అప్పట్లో కుండలు అవి ఉంటాయి కదా, దుత్త అంటే దాని ఇంకా వేరే మీనింగ్ ఏం రాదు. ఏంటంటే కుండ కానీ సర్వ అనేసి అంటారు కదా, అవి
ఇంకా అత్త మీద బాగా కోపం వచ్చిందనుకోండి, భర్తకు చెప్పుకోలేదు, అలా వచ్చేసి పిల్లలకు చెప్పుకోలేదు, ఎవరి మీద చేసుకోలేక ఇంట్లోకి వెళ్ళి కుండల మీద చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే కుండలు మాత్రమే పనిచేస్తాయి, వాటికి మాటలు కూడా రావు కదా, అది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బట్టలల్లో నానేస్తున్నాను. మా అత్త బయటికి పోయి ఇప్పుడు వస్తుందని చెప్పాను కదా, అదిగోండి వెళ్తూ ఉంది చూడండి. నేను ఇక్కడ మా పిల్లలవి మా ఆయనవి బట్టలు అయితే అవన్నీ వాష్ చేస్తూ ఉన్నాను. నా పెళ్ళైన కొత్తలో మా అత్తని మా ఆడపిల్లని అందరినీ బాగా చూసుకునేదాన్ని నేను. ఎందుకంటే నాకు ఏ పని రాదు. నేను కాలేజీలో చదువుకొని అసలు ఇంకా నాకు ఏ పని వచ్చేది కాదు, అయినా కానీ పర్లేదు అని పని చేసేదాన్ని. అసలు ఎర్లీ మార్నింగే లేయడము, ఇంట్లో కసువులు నూకడము, వంట చేయడము నాకు రాకున్నా కానీ నేర్చుకొని చేసేదాన్ని అనమాట. నేను ఏ వంటలైతే నేను నేర్చుకోలేదు, అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవే. ఇంకా పర్సనల్గా అయితే మా సైడు మా ఊర్లో వంటలు అయితే చాలా బాగా చేస్తారు. మా అత్త పచ్చళ్ళు అవి అయితే ఇంకా బాగా మంచిగా పెట్టిద్ది, వంటలు కూడా బాగా చేస్తుంది. ఇంకా మా ఆయన కూడా కొంచెం బాగా చేస్తాడనమాట. అలాగైతే నేను చాలా వరకు అయితే నేర్చుకున్నాను. ఇంకా ఇలా అనమాట. ఇంకా మా అత్త అయితే కోడళ్ళకి సపోర్ట్ కంటే కూతురికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆమె కొంచెం అమాయకురాలు. ఆ విషయంలో మాత్రం ఇప్పుడు ఏమనలేకపోయినా చాలా రోజుల కిందటైతే చాలా గొడవలు అయితే అయ్యాయి. నాకు ఉన్నది ఆడపిల్లలే కదా, నాతో ఉండొచ్చు కదా అనేసి నేను చాలాసార్లు అయితే గొడవ అయితే పడ్డాను. ఇంకా ఈ మధ్యకాలంలో అయితే గొడవ ఏం పడట్లేదు. ఎందుకంటే మా ఆడపిల్ల భర్తకు కూడా పారాలసిస్ వచ్చింది పాపం. ఇంకా ఆమెకు ఒకటే కూతురు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి ఆమెనే తోడుంటుందని చెప్పేసి ఆమె కాడే ఉంటుంది. అంతకుమించి ఇంకా ఏం లేదు. మా అత్త మా కాడ ఉండడానికి రీజన్ ఏం లేదు. ఇంకా అదే అనమాట. ఫైనల్గా అయితే మేము వెళ్ళినప్పుడైతే మమ్మల్ని మంచిగానే చూసుకుంటుంది. ఇన్కేస్ మేము అక్కడే ఉన్నా కూడా మంచిగానే చూసుకుంటుంది, పర్లేదు. మనము ఉండేదాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనతో ఉంటారు, అంతకుమించి ఏం లేదండి. ఇంకా ఇదే అత్త కోడలనే కాదు, ఎవరితోనైనా కానీ అంతే. కాకపోతే ఫ్యామిలీస్ అన్నాక చిన్న చిన్న గొడవలు ప్రాబ్లమ్స్ అయితే మామూలే, కామను. ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి మా ఇంట్లో గొడవలకు కారణం మా ఆయన్నే. ఎందుకంటే మా ఆయన్ని ఇక్కడక్కడ మోస్తూ ఉంటాడు. ఎవరికన్నా అత్త కోడళ్ళ గొడవలు వస్తే భర్త నలిగిపోతాడంటారు. కాకపోతే మా ఇంట్లో గొడవలకి మా ఆయన్నే ఎక్కువ పెడతాడనమాట గొడవలు. ఫైనల్గా అయితే ఏదో ఒకటి లేండి, ఇలా అయితే గడిచిపోతూ ఉంది. మీ ఇంట్లో ఎలా ఉంటారు ఏంటి అత్త కోడలు అనేది కామెంట్ చేసేయండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నిన్న నైట్ చేసిన చికెన్ ఉంటే అది మా ఆయన కొంచెం వేడి చేసుకొని తింటా ఉన్నాడు. ఇలా అయితే స్పూన్ పెట్టి కలపొద్దండి, నేను జస్ట్ అలానే కదుపుతున్నాను. చాలా బాగుంటుంది చేపల పులుసు. మా ఆయన చికెన్ తింటూ నాకు తినిపించేశాడు. వీడియో నచ్చి